హలో మామ, నమస్తే అందరికీ. ఈ వీడియో ఏంటంటే రివ్యూ యూ అండ్ ఐ మూవీ వచ్చేసి రివ్యూ చెప్పబోతున్నా. ఈ మూవీకి సపరేట్గా లాంగ్ వీడియో చేసి రివ్యూ ఇచ్చేంత ఏముందంటే మాకంటూ ఒక సపరేట్ కనెక్షన్ ఉంది. అది వీడియో మధ్యలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లోనే మూవీ ఎలా ఉందని చెప్పాలంటే ఒక మీమే వేస్తా చూడండి. యాజ్ ఇట్ ఈస్ దానికి సెట్ అయ్యే మూవీ అనమాట ఇది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. చూశారు కదా, మామూలు వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ చేసి ఉండాలన్నమాట. అంత తప్పితే అసలు అర్థం కాదు. నాకు నచ్చింది మూవీ అని చెప్తే అది ఖచ్చితంగా అబద్ధం అవుద్ది, ఎందుకంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు నచ్చలేదు అని చెప్పాను అనుకోండి, అది కూడా అబద్ధం అవుద్ది, ఎందుకంటే నాకు అర్థం కాలేదని చెప్పాను కదా. అది 1-2 సార్లు చూస్తే నాకు అర్థం అయ్యేంత నాకు అంత క్యాపబిలిటీ లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరికి లేదనుకుంటున్నా. అంత టిపికల్ స్క్రీన్ ప్లే ఉంది. నాకు ఇంటర్వెల్ వచ్చే సమయానికి కూడా అంతేం అనిపించలేదు. తర్వాత లాస్ట్ 20 మినిట్స్ మాత్రం కళ్ళు భుమ్ అని ఇంకా మనకు తెచ్చుకుంటాయి అంటే అలా ఉంటుంది అనమాట. అది ఎందుకు చెప్తున్నా అంటే మనం కానీ ఉపేంద్ర మూవీస్ పాతవి చూసింటాం కదా, గాడ్ ఈజ్ గ్రేట్, 90 crores -1 గాడ్ ఈజ్ గ్రేట్ ఇలాంటివి చూసింటాం కదా. దానికి కరెక్ట్ జడ్జిమెంట్ అనేది లాస్ట్ 20 మినిట్స్ ఉంటుంది. ఎవరికైనా స్టార్టింగ్లో నచ్చకపోతే వెంటనే బయటకు వచ్చేయకుండా లాస్ట్ 20 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. ఇంకా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మనకు. దాంట్లో కొన్ని దాంట్లో గురించి మాట్లాడుకోవాలంటే యాక్టింగ్ మామ, దాంట్లో అంత పెద్ద హీరోలకి మనం పేరు పెట్టడానికి ఏముండదు. ఖచ్చితంగా బాగా చేశారు. కాకపోతే హీరోయిన్ ఎందుకు ఉందో నాకు కూడా తెలియదు, అంటే మీకు కూడా చూసిన తర్వాత అర్థమవుద్ది. దాని తర్వాత లాస్ట్లో ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ మాత్రం ఇచ్చి పడేశారు. అది ఒక చిన్న క్లిప్ వేస్తా చూడండి. క్యాస్టింగ్ విషయానికి వస్తే చాలామంది ఉంటారు, అది ఎందుకో ఇంకా చూడండి మీకే అర్థమవుద్ది. యుఐ అంటే నాకు తెలిసిన మీనింగ్ అయితే ఒకటి యూ అండ్ ఐ, ఇంకోటి ఉపేంద్ర ఇంటెలిజెన్స్, లేదంటే ఇంకోటి సినిమాలో చెప్పేది అయితే యూనివర్సల్ ఇంటెలిజెన్స్. అన్నిటికంటే ముందు స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ వేస్తాడు. దాంతోనే మనకి అబ్బా ఉపేంద్ర రేంజ్ మూవీ ఇంట్రడక్షన్ రా అనిపిస్తుంది. ఆ ఇంట్రడక్షన్లో మీకు ఒక హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉండరు, అసలు ఎవ్వరు ఉండరు, అసలు క్యారెక్టర్స్ ఏమి ఉండవు. కానీ నేను అది ట్విస్ట్ చెప్పదలుచుకోలేదు. మీరు ఒకసారి పోయి చూడండి. ఓపెన్ చేయంగానే ఖచ్చితంగా చూడంగానే నవ్వుకుంటారు, అది నాది గ్యారంటీ. ఎందుకంటే నేను నవ్వుకున్నా మనస్ఫూర్తిగా, నాతో పాటు థియేటర్ మొత్తం నవ్వింది. సో మీకు కూడా నవ్వు వస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకా మూవీ విషయానికి వస్తే చెప్పాను కదా, లాస్ట్ 20 మినిట్స్ మాత్రమే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇంకా మీరు ట్రైలర్ చూడండి, మీకు నచ్చితే వెళ్ళండి, చూసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పిన దానికి ఎంత కరెక్ట్ ఉందా లేదనేది. నేను చెప్పాను కదా మధ్యలో మాకు ఒక సపరేట్ కనెక్షన్ ఉందని. ఇప్పుడు ఈ టీషర్టు అసలు ఫస్ట్ డే వెళ్ళడానికి కారణం ఏంటంటే మా బావ ఇందులో వర్క్ చేశాడు, ఉపేంద్ర మూవీలో. అదే యుఐ మూవీలో. అవునన్నమాట, వాళ్ళే ఈ టీషర్ట్ కూడా పంపించారు. సో అదనమాట మ్యాటరు. అందుకు ఫస్ట్ డే వెళ్ళి మిగతా మూవీస్ విడుదల, ఇంకా మన ముఫాసా సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా ఉన్నా, ఇంకా బచ్చల్ మల్లి ఉన్నా, ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. అయినా ఫస్ట్ డే మార్నింగ్ 11:30కి వెళ్ళడానికి కారణం అదే. ఈవినింగ్ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, అయిపోయిన వెంటనే పెట్టాను. ఇంకా లాంగ్ వీడియో చేస్తే కొంచెం ఎట్టయినా ఈవినింగ్ లేట్ అవుద్ది కదా అని. సో అదనమాట మామ, చూడండి, మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ కనిపిస్తే, ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఇట్లా మూవీ ఇంకా మీకు కూడా ఒకవేళ చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే నా వీడియో కూడా షేర్ కొట్టండి. జెన్యూన్ రివ్యూ అనిపిస్తే, మా బావ వర్క్ చేసినా కూడా జెన్యూన్గా రివ్యూ చెప్తున్నా. చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ లాస్ట్ 20 మినిట్స్ వచ్చేంత వరకు నాకే లైట్గా స్లీప్ వస్తుంది. మిగతాదంతా అంటే మనకు అర్థం కాదనమాట. మా బావ నాకు వర్క్ చేశాడని చెప్పాను కదా, ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబట్టి నాకు కొంచెం పర్లేదు, అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థమవుద్దని అంటే ఫస్ట్ టైం చూడంగానే అర్థమవుద్దని నేను అనుకోవట్లేదు. అది మామ, ఇప్పటికే చాలాసేపు మాట్లాడినట్టున్నా. సబ్స్క్రైబ్ మర్చిపోతున్నావు, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి మామ. వీడియో నచ్చితే అలాగే లైక్ చేసి వెళ్ళి మామ. బాయ్.